ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, పార్టీలో నిత్యం అసమ్మతివాది, అంతకు మించి ఫైర్ బ్రాండ్ గా పేరు మోశారు. హాట్ కమెంట్లతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకుంటున్నారు. అయితే జిల్లాల్లో జరిగే సీఎం రేవంత్ సభలకి డుమ్మా కొట్టడం ఆయనకున్న మరో హాబీ. సీఎం సభలకి ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుపడుతూ విమర్శల దాడి ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ ఎవరా నేత? ఆయన భవిష్యత్తు వ్యూహం ఏంటి? ఆయన టార్గెట్ సీఎం రేవంత్. రేవంత్ సభలు బాయ్కాట్. కాంగ్రెస్ సర్కారుపై మాటల దాడి. మంత్రి పదవి రాలేదనే అసంతృప్త. రగులుతున్న రాజగోపాల్. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు కీలక పాత్ర పోషిస్తారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక నల్లగొండ వేదికగా జరిగిన కీలక ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో నల్లగొండ వేదికగా ప్రజాపాలన వేడుకలు జరిపారు. ఆ తరువాత జిల్లాలో జరిగిన సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ లాంటి ప్రధాన కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఆ కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వం వహించారు. అధికారిక ఆహ్వానం అందినప్పటికీ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నా రాజగోపాల్ మాత్రం హాజరు కాలేదు. ఇక కొద్ది రోజుల క్రితం నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కనగల్లో హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరించి సభలో పాల్గొన్నారు. సీఎం పాల్గొన్న బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మరోసారి సీఎం సభకు డుమ్మా కొట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 8 సభలకు ఆయన దూరంగానే ఉన్నారు. 2024 డిసెంబర్లో సీఎం రేవంత్ నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ బెల్లంలో రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమానికి వచ్చినప్పుడు రాజగోపాల్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆ తరువాత నల్లగొండలో జరిగిన బహిరంగ సభకు మాత్రం రాజగోపాల్ హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలకు రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందట. 2.5 మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని ఇలా బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. కొంతకాలంగా సీఎం రేవంత్ వైఖరిని తప్పుపడుతూ రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యల్ని ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి, వేడి పెంచుతున్నారు. రాజగోపాల్ కమెంట్స్ అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. వేదిక ఏదైనా కాంగ్రెస్ సర్కారుపై రాజగోపాల్ చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారాయట. ఇప్పటికే సీఎం సభలకు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలక మండలి ఏర్పాటులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ఎమ్మెల్యే సమర్థించకపోవడం, బహిరంగంగానే ప్రశ్నిస్తూ ఉండడం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మరోవైపు కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న సిగ్నల్స్ రావడంతో రాజగోపాల్ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైందట. ముక్కుసూటిగా వ్యవహరించే రాజగోపాల్ రెడ్డి సీఎం సభలకు కావాలని దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారట. దీని వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోందని టాక్. అయితే అధికార పార్టీలో అసమ్మతి వ్యవహారం విపక్షాలకు అస్త్రంగా మారుతోంది అంటున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఈ అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.